నాయకులను అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సమస్యలపై మా ధర్మయుద్ధం కొనసాగుతుందన్నారు. భూ దొంగలు చెలరేగుతున్నారని హైదరాబాద్ రంగారెడ్డి ఫ్యూచర్ సిటీ వాసులను హెచ్చరించారు. నాదర్గుల్లో 613/119 సర్వే నెంబర్ 374 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సీలింగ్కు లోబడి భూములు లేవన్నారు. 2020లో హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిందని, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. కొంతమంది ఆ భూమి తమదని ఫేక్ డాక్యుమెంట్లతో ముందుకు వస్తున్నారని, తెలంగాణలో రాజ్యాంగం ఉందా అని మండిపడ్డారు. వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే వట్టినాగులపల్లి తర్వాత మానసా హిల్స్ సంబంధించిన ఒక ఉదంతం బయటకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ మా పొంగులేటి కొత్వాల్గూడకు సంబంధించిన భూముల విషయం మాట్లాడినప్పుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుధపూస 18 గంటలు పనిచేస్తాడు, శుద్ధపూస, ఆయనకి ఏం తెలియదు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఏంది? దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వీళ్ళిద్దరు భూములు పంచుకునేట్టుగా ప్రయత్నం. ఇదేం చిల్లర రాజకీయమే? ఎవడో కింది స్థాయిలో నాయకుడు ఎవడో చిల్లర పనులు చేస్తున్నారు, ఏమైనా భూమి కనబడితే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఉన్నది. సిగ్గు ఎగ్గుండాల. 1000 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత, రెవెన్యూ శాఖ మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, యు ఆర్ ద బ్లడీ డ్యామ్ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ ది గవర్నమెంట్. నువ్వేం ఓనర్ కాదు ఇక్కడ. మీ తాత జాగీర్లు కావు తెలంగాణ భూమి. తరతరాలుగా రానున్నట్టు 100 సంవత్సరాల పాటు 1000 సంవత్సరాల పాటు ఉండేటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి వారసత్వ సంపద ఇది.